10 సార్లు కరెంటు బిల్లులు పెంచారంటున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారు చాలా దెబ్బ టీవీలో చెప్పడం వల్ల. కనీసం దాని మీద సాక్షిలో కూడా వివరణ ఇవ్వట్లా. జగన్మోహన్ రెడ్డి గారు నడిచేటప్పుడు కరెంటు బిల్లులు చూపించాడు. ఇదిగో కరెంటు బిల్లు మాకు ఇంత వస్తుంది, 400 వచ్చే కరెంటు బిల్లు 1000 రూపాయలు 900 వస్తుందని చూపించారు. మీరు ఎందుకు చేయట్లేదు ఆ పని? అది పార్టీకి నష్టమే తప్ప లాభం కాదు. చంద్రబాబు నాయుడు అన్నారు, చంద్రబాబు నాయుడు ఉండగా నా కరెంటు బిల్లు ఎంత వచ్చిందో మీకు నెంబర్ ఎత్తాను కావాలంటే అప్పుడు కరెంటు బిల్లు ఎంత వచ్చిందో నాకు చూడమనండి. ఇవాళ కరెంటు బిల్లు మీకు చూపిస్తాను నేను పబ్లిక్గా. 500 600 కరెంటు బిల్లు వచ్చేది. ఆ రోజున 900 800 1000 రూపాయలు 1100 వరకు వచ్చింది మాకు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద భూములు లాకేసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి గత 2 రోజులుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. లాస్ట్ 10 రోజులకు వచ్చింది ఎలక్షన్. ఈ విధంగా సీలింగ్ విధానం కాదు, వాళ్ళు చెప్పడం ఏం చెప్తున్నారంటే టీవీలో భూములు మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంటాయి, మీకు డూప్లికేట్ పేపర్స్ ఇస్తారు, అవి బ్యాంకులో లోన్లు ఎవరు జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకుంటాడు, ఎవరికైనా అమ్మేసుకుంటాడు అని చెప్తున్నారు. అయినా కోర్టులు చట్టాలు ఇవన్నీ ఉంది. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వాళ్ళు చెప్పేటట్టు చేయడానికి కాదండి. చంద్రబాబు నాయుడు చెప్పాడంటే ఈ అవకాశం ఉంటే నా కొడుకు ఎప్పుడో తినేసేవాడు. అయ్యి ఇప్పుడు దాకా ఉండేవాడు కాదు. ఉండవల్లి పెనుమాక వాళ్ళని తరిమేసేవాడు నా కొడుకు. దీంట్లో విధానం ఏంటంటే చాలా తప్పుడు ప్రచారం అండి ఇది. కోర్టులు లేవా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అయిపోద్దా? రైతుల భూములు రాక్కోవడానికి అసలు అవకాశం ఉంటుందా? ఎవరి వల్ల కాదు. అయితే చంద్రబాబు నాయుడు తన్నేవాడండి మమ్మల్ని. నా కొడుకు ఇప్పుడు దాకా ఉండేవాడు. సిఆర్డీలో నా మీద తప్పుడు కేసులు పెట్టి లోపల ఆంజల్ అంటాడు, డిఎస్పీఓ ఎస్పీఓ ఉన్నాడు, పక్షపాతం వచ్చింది. అరే నా కొడుక లోపల ఉండదన్నారు. నేను అనేది తప్పు కాదండి. అది ఎవరి వల్ల కాదు. చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. వాటిని మించిపోయేది, రాజ్యాంగాన్ని మించిపోవడం ఎవరి వల్ల కాదు. ఇంకో మాట అడుగుతున్నానండి, ఆఫీసర్గా మిమ్మల్ని పెట్టారు అని అనుకుందాం. ఇప్పుడు రైతుల భూములు లాక్కునే చట్టం వచ్చినప్పుడు ఆఫీసర్ని చంపినా కూడా కోర్టులకు వెళ్ళే పని ఉండదు కాక వీళ్ళు చెప్పే చట్టం ప్రకారం. ఏం మాటలండి అయ్యి? చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వాళ్ళు చెప్పాను దొంగ మాటలండి. వాడు చెప్తున్నాడు 3000 ఇస్తాను నేను, ఏది జీవన భృతి కింద ఉద్యోగం ఇవ్వదని. 2000 ఇల్లేదు, 3000 ఎక్కడ తెచ్చిస్తాడండి? అసలు రైతుల పక్షపాతి అంటేనే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. రాజశేఖర రెడ్డి గారే మొట్టమొదట ఉచిత కరెంటు అనే విధానాన్ని ప్రవేశపెట్టారు. దాంతో అధికారంలోకి వచ్చారు. ఆ రోజు బట్టలారేసుకోవాలి అని చెప్పిన వాళ్ళు ఈరోజు రైతులకు ఏదో చేస్తామని చెప్పి ముందుకు వస్తున్నారు. ఎలా నమ్ముతారు? జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కుటుంబం అంటేనే రైతు పక్షపాతి అండి. 1. 2, రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కిరణ్ కుమార్ రెడ్డి దిగిపోయేంత వరకు 10 సంవత్సరాలు మా దగ్గర ఎర్రనాయ పైసా కరెంటు బిల్లు వసూలు చేయలేదు రైతుల దగ్గర మోటార్లకి. ఈడు వచ్చాడు, చంద్రబాబు వచ్చాడు. ఈ 10 సంవత్సరాలు ఒకసారి పెనాల్టీతో సహా వసూలు చేశాడండి. ఒక్కొక్క మోటార్కి ఎంత వచ్చింది? 13,000 కోట్లు లాస్ బడ్జెట్ అంటున్నాడే. అది కరెంటు మోటార్లు ఎత్తేసినాయండి. ఈ విదేశాలు తిరగడానికి లాస్ బడ్జెట్ లేదు, 100 కోట్లు స్కామ్ చేయడానికి లోటు బడ్జెట్ లేదు, స్పెషల్ ఫ్లైట్లో తిరగడానికి లేదు, విదేశాలు టూర్లు వెళ్ళడానికి లేదు. ఇవన్నీ ఏంటండి చెప్పడానికి? తప్పుడు మాటలు, తప్పుడు వ్యవహారం అండి. చంద్రబాబు నాయుడు అనేవాడు మోసగాడు, లత్కోరుగాడు. 5 ఏళ్ల క్రితం జరిగిన పరిపాలన అంతా గుర్తు చేసుకొని తిరిగి వైఎస్ఆర్ పార్టీని గవర్నమెంట్ ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? బంగారులాగా గెలుస్తాడండి. ఉచిత పథకాలని అమల్లో ఉన్నాయి. ఆయన చెప్పినవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా చేశాడు. అది మీరు నేను చెప్పుకోవడం కాదు, ప్రజలు పొందే వాళ్ళకి తెలుసుద్ది. మనిషికి ఒకటి ఉంటుంది కదండి, మనసులో ఒకటి ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఏం చేశాడండి? ఏం చేశాడు చెప్పండి? ఇచ్చిన హామీల్లో ఏం చేశాడు? రైతు రుణమాఫీ అన్నాడు, డోక్రా రుణమాఫీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కడుతున్నాడండి. ఇప్పుడు 10,000 పడుతున్నాయి. ఇవాళ మా వదిన గారు చనిపోయింది, ఆమె పేరు 10,000 పడ్డాయి. మరి అవి తీసుకోవాలి ఇప్పుడు వాళ్ళు. ఏంటి మరి బాకీ హామీ ఇచ్చింది ఎవరు, తీర్చేది ఎవరు? వీళ్ళు అప్పుడు కాదు 3,000 ఇస్తాడంట జీవన భృతి కింద. అసలు నమ్మే మాటలేనండి. ఇంతకుముందు ఏడ్చి ఉంటే అప్పుడు ఏడ్చాడు, ఇప్పుడు ఏడుతాడు అనుకోవచ్చు. అధికారంలో ఉన్నప్పుడు ఏమి ఏడవలా, ఇప్పుడు ఏడుతానంటున్నాడు. మాటలు తమ్ముళ్ళు అని దగ్గర తమ్ముళ్ళు కాదు, తొండాన్ని చూపిస్తారు వీడికి. ఇప్పుడు మరి నా పవన్ కళ్యాణ్ ఏమో ఊగిపోతున్నాడు కదా, జనకర జనకు జన ఏముండదు. ఎందుకని? అంతే, ఓట్లు అడిగే విధానంలో ఉంటుందండి నాయకుడికి. పవన్ కళ్యాణ్ ఏం కాదు, నేను కాపు కమ్యూనిటీ, నేను కాపునే. ఓట్లు అడిగే విధానంలో ఉంటుంది, ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడే పద్ధతిని బట్టి ఉంటుంది. మీరు కాపు కమ్యూనిటీ అని చెప్తున్నారు కదా, గోదావరి జిల్లాలో మాకు ప్రభంజనం ఉంది. 34 సీట్లలో మొత్తం 34 సీట్లకు 35 సీట్లు వస్తాయని ప్రచారం చేస్తున్నారు. 8 సీట్లు లోగడ చిరంజీవి గారు గెలుచుకున్నాడండి. తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలోనే గెలుచుకున్నాడు. 17, 18 గెలిచాడు ఆయన. మరి పోయినసారి ఏం గెలిచాడండి పవన్ కళ్యాణ్ గారు? మాట్లాడే విధానం ఉంటుందండి, ఓటు అడిగే విధానం ఉంటుంది. ఇప్పుడు ఓటు అడిగే విధానం ఆయనకి చేత కాదు. ఓట్లు అడగొచ్చు, మీరు అడగొచ్చు, నేను అడగొచ్చు. ఓట్లు అడిగే విధానంలో తేడా. మన పూనకం వచ్చిన వాళ్ళలాగా ఊగిపోతే ఓటు ఎవడేస్తాడండి?
చెప్పండి, నేను ఇది చేస్తాను. అయినా 15, 20, 21 సీట్లు ఏమో ఇచ్చారు. దాంట్లో 10 మంది తెలుగుదేశం వాళ్ళే, 10 మంది వీళ్ళు ఉన్నారు. ఎవడు గెలుస్తాడో ఎవడు పోతాడో తెలీదు. ఈ 10 మంది 21 మంది గెలిచారు. ఈయన ఏం చేస్తాడు చెప్పండి? కాపు కమ్యూనిటీ అంతా గంపగుత్తగా పవన్ కళ్యాణ్ వెనకుంది అని చెప్తున్నారు. ముద్రగడ పద్మనాభం ఏదో వెనకాల ఉంటామండి. ఇవాళ నేనైనా ముద్రగడ నేను వైసీపీ అవసరం నిలబడితే నేను వైసీపీ పార్టీని వదిలిపెట్టి ముద్రగడ పద్మనాభం గారి దగ్గరికి వెళ్ళిపోతా. తప్పులేదు దాంట్లో. మా కమ్యూనిటీ కోసం పోటీపడ్డాడు. ఎన్టీ రామారావు పదవి ఇస్తానని చెప్ప, నీకు పదవి కాదు, నాకు కావాల్సింది నాకు కమ్యూనిటీ కావాలని వచ్చాడు. అంతవరకు మగవాడిని అయ్యాలి. పద్మనాభం గారు వెళ్ళిపోతా. ఈయన ఏం చేశాడు కమ్యూనిటీకి? ప్రశ్నిస్తానన్నాడు. ఏం ప్రశ్నించాడు? నువ్వు కలిసి ఉండగా లింక్ పెట్టుకున్నప్పుడే కదా హామీలు ఇచ్చింది. మరి చేయనప్పుడు ప్రశ్నించాలిగా. ఎక్కడ ప్రశ్నించాడు? ఇవాళ మీకు ఓట్లు వేయాలి అంటున్నావు. దేనికి వేయాలి నీకు ఓటు? ఒక కారణం చెప్పు. జగన్మోహన్ రెడ్డిని ఓడించడం ఒక్కటే ఎజెండా అని చెప్తున్నాడు. ఆయన ముఖ్యమంత్రి కావటం కూడా కాదు, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయడానికే ఆయన బయట తిరుగుతున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలి అని చెప్పానంటే ఈయన చేయాలంటే అయ్యేది కాదు, చంద్రబాబు అవ్వాలంటే అయ్యేది కాదు. ప్రజలు చేయాలండి. చేయడానికి పవన్ కళ్యాణ్ ఎవరు, అవడానికి చంద్రబాబు ఎవరు? జగన్ ఓట్లు ఎత్తేనే కదా అయ్యేది. ఇప్పుడు ఏమి ఏడవడం చేత కాక ఈవీఎంల మీద పడుతున్నారండి. మళ్ళీ ఈవీఎంల మీద పడుతున్నారు. ముండకి ఈ ముండ పెద్దమ్మ అన్నట్టు ఈవీఎంల మీద పడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఒక బహిరంగ సభలో జగన్ చంపేయాలి, తాట తీయాలి అన్నమాట. ఎవడికి రోజులు వచ్చి ఆడిపోతాడండి. ఇప్పుడు మేనమామసాలు వచ్చి లోకేష్ వెళ్ళే కారు తిరగబడింది అనుకోండి, మేనమామసాలు వచ్చి ఎవడు పోతాడు? తప్పండి, ఒకళ్ళు అనకూడదు. నాకు భార్య పిల్లలు ఉన్నారు. ఆ మాటలు అంత వయసు 70 ఏళ్ళు 75 సంవత్సరాల వయసు వచ్చింది. ఆడు ఓడిపోతాడని ఆడికి తెలుసండి. వాడు పక్కా ఆడి ఓటమి తెలిసాడు. ఆడి ముఖం చూసారా మాట్లాడేటప్పుడు? సాగు కలపడుతుంది ముఖం. సాగు తమ్ముళ్ళు అని దీర్ఘం తీస్తాడు. ఆ దీర్ఘం తీయటమే ఆడి పని అయిపోయింది. ఏమి చెప్పుకోవడం చేత కాక ఏం లేదండి. కరెంటు బిల్లు ఒకటి, వీటి గురించి కాదు. టీవీలో క్లిప్పింగ్ కనుక వేస్తే, టీవీలో క్లిప్పింగ్ వేసి దయచేసి అది చూపించమనండి. పాదయాత్రలో ప్రజలు ఇచ్చారు మా కరెంటు బిల్లు పెంచుతున్నాయని. అది ఒకటి టీవీలో చూపిస్తే మాత్రం చాలా బాగుంటుందండి. అది చాలా డ్యామేజ్ జరుగుద్ది పార్టీకి. కరెంటు బిల్లు 500 చిల్లర వచ్చిందండి నాకు. లోకేష్కి ఇక్కడ బ్రహ్మాండమైన మెజార్టీ వస్తుంది. వస్తుందో ఓడిపోతాడో ఎవరు చూసారండి? మీకు నేను ఇదిగోండి నా కరెంటు బిల్లు అండి. ఎంత ఉంది సార్? చూపించండి. అడు కరెంటు బిల్లు ఎంత ఉంది బాబు? 23 ఏప్రిల్ 2024లో కరెంటు బిల్లు 561 రూపాయి కనపడుతుందండి. కనపడుతుందా? 1000 వచ్చేస్తుందంటే ఎక్కడండి? 2 ఫ్యాన్లు ఉంటాయి, ఒక ఫ్రిడ్జ్ ఉంది, ఒక వాషింగ్ మిషన్ ఉంది, మిక్సీ ఉంది, 2 ట్యూబ్ లైట్లు ఎదుగుతాయి, మరి 2 బల్బులు ఉన్నాయి. మరి ఎన్ని పెట్టుకుని 500 వచ్చింది. 10 సార్లు పెంచితే నాకు ఎందుకు అట్లా? జగన్మోహన్ రెడ్డి గారు మా చుట్టమా? జగన్మోహన్ రెడ్డి గారు మా అమ్మ తరపు చుట్టమా, మా నాన్న తరపు చుట్టమా నాకు తగ్గించడానికి? ఎందుకు పెరగట్లా? నాకు 1000 రూపాయలు 1500 దేనికి రాట్లా? మీకు ఎందుకు వస్తున్నాయి? ఇళ్లలో ఎవడైనా దొంగ ప్రెస్ పెట్టుకుని గుద్దుకునేవాడికి అయితే వస్తాయి. నోట్లు ఏమైనా గుద్దుతున్నారేమో అడగండి. తప్పుగా సార్ నేను అనేది. రైట్ సార్, థ్యాంక్ యూ.